నేను బ్యాంకాక్ నుంచి వేరే ఊరైతే వెళ్దాం అనుకుంటున్నానండి. ఇక్కడ చాంగ్ మాయ్ అని ఒక ఊరు ఉంది, చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి చాలా దూరం వెళ్తే ఫ్లైట్లో వెళ్ళాలి, లేదంటే ట్రైన్లో వెళ్ళొచ్చు, బస్సులో కూడా వెళ్ళొచ్చు. బట్ ఫ్లైట్ టికెట్లు అయితే చాలా రేట్ ఎక్కువ ఉన్నాయండి, దాదాపుగా 9-10 వేలు ఉన్నాయి. ట్రైన్ టికెట్ అయితే 3,000 వచ్చేస్తుంది. ఇంకా ట్రైన్ టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. సో డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాం కదా, కాబట్టి ఈ వీడియో నైట్ అప్లోడ్ పెట్టేస్తే నేను 2 పార్ట్ల కింద వస్తుంది ఇదే వీడియో కంటిన్యూషను. ఇంకా తీరా మనం బయలుదేరేటప్పటికి అక్కడ నుంచి ఇంకొక వీడియో స్టార్ట్ అయ్యి ఇంకొక పార్ట్ కింద వస్తుంది. ఈ లోపల మనం ఏం చేస్తాం అనేది ఈ వీడియో. బ్యాంకాక్లో ఫస్ట్ అయితే సిమ్ కార్డ్ ఒకటి కొనుక్కోవాలండి. ఇక్కడ ఒకవేళ మీరు వచ్చినా కానీ సిమ్ కార్డ్ అయితే చాలా ఇంపార్టెంట్ కదా బ్యాంకాక్లో. ఓకే బాయ్. మనకి ఈ మసాజ్ పార్లర్ వాళ్ళకి ఏదో కనెక్షన్ ఉంది, అందరికీ వీట్కో. మళ్ళీ ఇక్కడికే వస్తాం, ఎక్కడికి పోతాం, ఇక్కడి నుంచే వెళ్ళాలి, ఏ దేశానికి వెళ్ళాలి నా ఫ్లైట్లో. ఎవరు వచ్చినా కానీ ఈ థాయిలాండ్ బ్యాంకాక్ వచ్చేసి పటాయా వెళ్ళిపోతారంటండి. ఇంక పటాయా వెళ్ళిపోయి అక్కడ కంప్లీట్ చేసుకొని మళ్ళీ బ్యాంకాక్ వచ్చి షాపింగ్ చేసుకొని ఇండియా వెళ్ళిపోతారు. ఇంకంతే, థాయిలాండ్ అయిపోయింది ఇంక ట్రిప్పు. టూరిజము ఇవన్నీ ప్లాన్లు కండక్ట్ చేసే వాళ్ళు కూడా బ్యాంకాక్ పటాయానే చూపిస్తున్నారు, ఎందుకంటే బాగా దూరం కదండి. కాబట్టి ఇక్కడెక్కడే తిప్పి చూపించేసి తీసుకెళ్ళిపోతున్నారు. సిమ్ కార్డ్ వచ్చేసి దీంట్లో దొరికిద్దని చెప్పారు. మామూలుగా అయితే ఇక్కడ 7-11 ఉంటాయండి, వాటిలోకి వెళ్ళి తీసుకోవచ్చు మన పాస్పోర్ట్ ఇచ్చేసి. కానీ దీంట్లో అయితే ఇంకొంచెం తక్కువ రేటే ఉండిద్దని చెప్పారు. ఇక్కడ మొత్తం ఎన్ని సెల్ ఫోన్ షాపులు, మొత్తం ఇక్కడ సిమ్ కార్డులు అన్నీ ఉన్నాయి. హలో బ్యూటిఫుల్ గర్ల్, హౌ ఆర్ యూ? నిజంగా సిమ్ కార్డ్ అయితే రేట్ తక్కువే పడిందండి. సిమ్ కార్డ్ వచ్చేసి AIS అని ఇక్కడ ఒకటి తీసుకున్నాను, 500 బాటిల్ పడింది. అన్లిమిటెడ్, నెలంతైనా వాడుకోవచ్చు. ఇదే సిమ్ కార్డ్ 7-11లోకి వెళ్తే 900 బాటిల్ చెప్పారు, అంటే దాదాపుగా సగానికి సగం, 1,500. అదే 7-11 అయితే 2,700. ఇక్కడైతే 1,500 రూపాయలకే వచ్చింది. నెలంతా అన్లిమిటెడ్, ఎంతైనా వాడుకోవచ్చు. కాల్ చేయాల్సో ఫ్రీ, ఓన్లీ ఇంటర్నెట్. అంటే మనకి టూరిస్టులకి ఇంటర్నెట్తో పని ఉండేది, మెసేజెస్ కమింగ్ సరిపోయేది. నెలంతా మామూలు కూడా కాదు. థ్యాంక్ యూ, కపున్ కాప్, బాయ్ బాయ్. ఇప్పుడు వచ్చేసి నేను ఈ వాచ్ ఉంది కదా, ఈ వాచ్కి ఏదైతే స్ట్రాప్ ఉందో, నేను ఈ స్ట్రాప్ల వాటికి ఆర్డర్ పెట్టుకున్నా. ఎందుకంటే చాలామంది ఏంటంటే చాలా రకాల వాచ్లు వాడతారు, ఒక్కొక్క చొక్కా పైకి ఒక్కొక్కటి సెట్ అయ్యేది. అలా వాచ్లు వాడే పని లేకుండా ఈ స్ట్రాప్ కలర్లో, ఇప్పుడు ఇది రెడ్ కలర్ ఉంది కదా, మీకు వెళ్ళి చూపిస్తాయి. ఆర్డర్ పెట్టాను మా ఫ్రెండ్ వాళ్ళ షాప్కి పక్కనే. ఇక్కడ మనకి అమెజాన్ ఎలాగో లజడా అని ఒక యాప్ ఉంటుంది. లజడా అనే కాదు, ఇంకొకటి షాపీ అని ఉంటుంది. మనకి ఇంత ముందర టిక్టాక్ అని ఒకటి ఉంది కదా, ఆ టిక్టాక్ బ్యాన్ అయిపోయింది కదా ఇండియాలో, ఇక్కడ ఇంకా టిక్టాక్ ఉంది. ఆ టిక్టాక్లో కూడా షాపింగ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. ఈ లజడా, షాపీ, టిక్టాక్లో ఏంటంటే తక్కువ ప్రైజ్లో వస్తాయి అన్ని ఐటమ్స్ అవన్నీ కూడా. సో నేను పెట్టిన స్ట్రాప్లన్నీ వచ్చేసినాయి. వీటి కవర్స్ ఓకే, అబ్బాయి నేను పెట్టిన స్ట్రాప్సేనా, కొంప తీసి నాకు సెట్ అవుతాయా? ఓకే, ఒకటి నలుపు రంగు, ఏంటి ఇంకోటి కూడా నలుపేనా? ఒకటి గ్రీను, ఒకటి బ్లాక్, ఇంకొకటి మళ్ళీ బ్లాక్, బీచ్ కలరు, బ్లూ కలరు. ఒకసారి ప్రతి స్ట్రాప్ వేసి నా చేతికి పెట్టి చూపిస్తాను. చూసారు కదా, ఇంకా ఈ స్ట్రాప్స్ అన్నీ కూడా నాకేంటంటే నేను బుక్ చేసుకునేటప్పుడు అన్ని కార్ట్లోకి యాడ్ చేసుకున్నా. ఇదొకటి, ఇప్పుడు నేను వేసుకున్న గ్రీన్ ఒకటి, అసలు క్వాలిటీ చాలా బాగుంది, నైలాన్. ఇదేదో కొంచెం గట్టికి చింపితే చినిగిపోయేటట్టుగా ఉంది. ఈ మొత్తం వచ్చేసి నాకు ఎంత పడినాయి అంటే 5 స్ట్రాపులు, వీటితో పాటు ఇవి కూడా ఇచ్చారు, వాచ్కి సైడ్లు పెట్టుకున్నాయి. ఇవి నాకు 5 స్ట్రాపులు వచ్చేసి 1,500 రూపాయలు పడినాయండి. అదే మన ఇండియాలో ఇది ఒక స్ట్రాప్ చూస్తేనే 1,000 రూపాయలు ఉంది. ఎలా ఉంది, ఐడియా బాగుందా? సో ఇట్లా నేను స్ట్రాప్స్ వేసేసుకొని ఇంకా ట్రావెలింగ్ అయితే ఏదో అంటే నాకు సెట్ అయ్యే అవుట్ఫిట్ పైకి వేసేసుకోవచ్చు, బాగుంటుంది. ఎక్కువ వాచ్లు క్యారీ చేసే పని ఉండదు. బాగా అనిపించింది మంచిగా నాకు. ఇంకా మొత్తానికి సెట్. ఇంకా నా ఫేవరెట్ ఫుడ్ తిందామని వీడి దగ్గరికి వచ్చేసానండి. మళ్ళీ మనం వెళ్ళే దగ్గర దొరకదో ఫ్రెష్ చికెన్ వేసింది ఆవిడ. థ్యాంక్ యూ. మొత్తం వెజిటేబుల్స్ బౌల్ మొత్తం మనకే. ఎంత బాగుందో చూడండి అసలు ఫుడ్. చికెను, క్యారెట్, కీరా, క్యాబేజీ అన్నీ వేస్ట్ చేసిందండి.
కొంచెం కూడా ఆయిల్ లేకుండా ఎలా చేస్తుందో ఆవిడ చికెన్. ఆవిడ చేస్తుందంటే ఇంత రుచిగా మరి మన ఇంట్లో కూడా చేసుకోవచ్చుగా. ఇలాంటి ఫుడ్ తింటే అంత ఆరోగ్యంగా ఉంటాం. సగం ఆయిల్ మసాలాల వల్లే పాడైపోతున్నాం. ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు 9 అవుతుందండి. 10:30కి మన ట్రైన్ అనమాట. బ్రో ఐ విల్ కమ్ అగైన్ బ్రో బికాజ్ ఫ్రమ్ హియర్ టు ఐ హ్యావ్ టు గో ఎవ్రీవేర్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓన్లీ హియర్. ఇక్కడే ఉంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మళ్ళీ మనోడి షాప్కి వచ్చాం. మనోడి ఫోన్లోనే బుక్ చేపిస్తున్నా, ఎందుకంటే రెగ్యులర్గా చేసుకుంటారు వీళ్ళకి కొంచెం డిస్కౌంట్లు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మనోడి షాప్లో జెండు బాంగ్ కూడా కొంచెం కాలికి రాసుకుందాం లేని. బ్రో వెర్ ఈజ్ అవర్ టెస్టర్? Bro, last time. No last time bro, I will come again. Okay. But today, this month's last time. Oh, this month, yes. Logic. ఈ నెల ఆఖరి రోజు. ఈ జిప్ ఉండే ఫ్యాంట్లో అడ్వాంటేజే ఇది. మనం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా అంతే అండి, అందరిని కలుపుకుంటే వెళ్ళిపోవడమే మన అనుకొని. అప్పుడే ఇట్లాంటి బెనిఫిట్లు దొరుకుతాయి మన తెలుగు వాళ్ళు కాకపోయినా పర్లా. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. ఓకే బాయ్ బ్రో. Okay, bro. థ్యాంక్ యూ. Next time. See you next time. షూర్. ఆబా లెట్స్ గో. వెళ్ళిపోదామా? ఇక్కడ ఇప్పుడు మీకు రైల్వే స్టేషన్ చూపిస్తా మీకు. వచ్చేసాం బాంగ్సు రైల్వే స్టేషను. గేట్ నెంబర్ 1. లోపల ఎయిర్పోర్ట్కి ఏమాత్రం తీసుకోకుండా ఉండిద్దంట అండి, చాలామంది చెప్పారు. బ్యాంకాక్లోనే అతిపెద్ద రైల్వే స్టేషను బాంగ్సు. మొత్తం ఆటోమేటిక్ డోర్లే. మన రైల్వే స్టేషన్లో ఎప్పుడు అవుతాయి ఇట్లాగా? అరే స్టేషన్ మ్యాపు అమ్మ, చాలా పెద్ద స్టేషన్ కదా, ఇప్పుడు ఎటు పోవాలో నాకు తెలియదు. ఇక్కడ ఇన్ఫో డెస్క్ అని ఉందిగా, దీంట్లో అడుగుదాం. హలో, ఐ బుక్ ఏ టికెట్ టు చాంగ్ మాయ్. యా గేట్ నెంబర్ 4. థ్యాంక్ యూ. బాగా చెప్తున్నారండి ఇన్ఫర్మేషను. మనం బయట ఈ థాయిలాండ్లో 7-Eleven చూస్తాం కదా, 7-Eleven మిషన్లే వచ్చేసినాయి ఇక్కడ. మనకేం కావాలో డబ్బులు పెట్టి తీసేసుకోవడమే. అమ్మాయి ఇలా ప్రభుత్వాలు ఎంత ఖర్చు పెడుతున్నాయండి అభివృద్ధి కోసం అన్నట్టు. ఇప్పుడు గేట్ నెంబర్ 4కి వెళ్ళ ముందు టికెట్ ఉందా అని అడిగింది కదా, నా దగ్గర టికెట్ ఉంది. ఒకరోజు ముందలే చేసుకున్నా. యాప్ పేరు 12Go. ఇక్కడ థాయిలాండ్లో వాడతారంట. దీంట్లో మనం ఎక్కడికి వెళ్ళాలో సెలెక్ట్ చేసుకొని మన డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్తో పే చేసుకొని బుక్ చేసుకోవచ్చు అండి, డేట్లు చూసుకొని. దీంట్లో ఒక రోజు ముందల లేదంటే 2 రోజుల ముందల డిమాండ్ని బట్టి బుక్ చేసుకోవాలి మనం. అది చూద్దాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న టికెట్ అలాగే చూపిద్దాం. నాకు వచ్చేసి టికెట్ 2700 రూపాయలు పడిందండి. సెకండ్ క్లాస్ స్లీపర్ అన్నమాట. లేదు అదే నేను ఫ్లైట్లో వెళ్ళాలంటే 9000 10,000 ఉన్నాయి టికెట్లు. ట్రైన్ అయితే ఏముంది, నైట్ టైం నిద్రపోతే పొద్దున్నకి దిగేస్తాంగా. మొత్తం 13 గంటల ప్రయాణం అండి. హలో, గేట్ నెంబర్ 4. ఓకే అబ్బా మన ట్రైన్ అక్కడ రెండోది ఎక్స్ప్రెస్ 51వ నెంబరు బి అంట. 10:30కి. గేట్ నెంబర్ 4 అంటే ఇదే. ఇక్కడ వెయిట్ చేయాలి కావాలా? ఫస్ట్ వెళ్ళి అడుగుతా. గేట్ నెంబర్ 4 అక్కడ 4 కూడా ఉంది. దాంట్లోకి వెళ్ళి అడుగుదాం అసలు మన దగ్గర ఉన్న టికెట్ చూపించి. మన దగ్గర ఉన్నదే సరిపోయిద్దా లేదంటే వీళ్ళు ఇంకేమైనా ఇస్తారా అని మొత్తం చెక్ చేసుకుంటున్నారండి మన పాస్పోర్ట్ అవన్నీ. కొంచెం స్ట్రిక్ట్గానే ఉంది. అంటే ఫోన్లో చూపిస్తే సరిపోయిందండి, ఎందుకంటే పాస్పోర్ట్ బ్యాగ్లో పెట్టేసాను అనమాట. నిజంగా ఏ మాటకి ఆ మాట. రైల్వే స్టేషన్ మాత్రం అదిరిపోయింది. మొత్తం వీళ్ళు నీట్గా వేసారండి. ఇక్కడ రాసి బి నెంబర్ దగ్గరికి వెళ్ళిపోండి, మన ట్రైన్ నెంబర్ 51. మొత్తం నీట్గా వేసారు, బాగుంది. థ్యాంక్ యూ. అసలు ఫుడ్ చూడండి ఎంత మంచిగా పెట్టుకున్నారో, ప్యాక్ చేసుకొని నీట్గా, చాలా బాగుంది. సేమ్ ఎయిర్పోర్ట్లో ఇచ్చినట్టే డిపాచర్ గేట్ అని ఇచ్చారు బి. ఇంకా ఇక్కడ వెయిట్ చేయాలండి. వాళ్ళు అక్కడ వదులుతున్నప్పుడు అనౌన్స్ చేస్తారు సేమ్ ఎయిర్పోర్ట్ లాగే, వెళ్ళిపోవడం.
బాగుంది, మంచిగా పెట్టారు. చూసుకుంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఎయిర్పోర్ట్లో ఇచ్చిన మాదిరిగానే ఇచ్చారు. ఎయిర్పోర్ట్కి ఎక్కడ తగ్గట్లా బాగుంది. మంచిగా డస్ట్బిన్లు ఉన్నాయి. మనకి ఇచ్చిన టికెట్ ఏదైతే ఉందో జాగ్రత్తగా ఉంచుకోవాలండి. క్యూఆర్ కోడ్ ఉంది కదా, నాకు తెలిసి ఇది స్కాన్ చేసుకొని వెళ్ళాలనుకుంటున్నాను. ఇదిగోండి టికెట్లు కూడా చెక్ చేసుకుంటున్నారు వాళ్ళు వచ్చి. ఓహో, ఇక్కడ స్కానింగ్ లేదు, ఏమీ లేదండి, పని చేయట్లా. అందుకనే మనకి టికెట్ ముందే చెక్ చేసుకున్నారనమాట వచ్చి. మళ్ళీ ఇక్కడ కూడా చెక్ చేసుకుంటున్నారు. చాంగ్ మాయ్ థ్యాంక్ యూ. ఓహో, ఇటు వెళ్ళేది వేరు, అటు వెళ్ళేది వేరు అనమాట. మామూలుగా లేదు. ఇప్పుడు మళ్ళీ రేపు పొద్దున్నే నేను ఎన్నింటికి దిగుతానండి? సారీ, రేపు పొద్దున్నే నేను మళ్ళీ 11:30కి దిగుతాను అక్కడ చాంగ్మాయిలో. అంటే ఇక్కడ లేట్ అయిందిగా, రేపు కూడా లేట్ అయింది. ఇంకా మధ్యాహ్నం వేసుకోవడమే. మన సైడ్ అమ్మినట్టు ట్రైన్లో అమ్ముతారో అమ్మరో ఫుడ్ అదంతా. గ్రేట్ అండి బాబు ఈ థాయిలాండ్ నిజంగా. ట్రైన్ అనుకున్నంత గొప్పగా ఏం లేదు. మనం బుక్ చేసుకున్న సెకండ్ ఏసీ కదా, అమ్మ ఎక్కడెక్కాలి ఏంటి కథ. ఇక్కడ వీళ్ళు ఉన్నారుగా, వీళ్ళని అడుగుదాం బాబాయ్ని. సెకండ్ ఏసీ. థ్యాంక్ యూ. అమ్మ ఇటు చూస్తే ఒక బోసీనే ఉంది. దీంట్లో అయితే కూర్చొని ట్రావెల్ చేయాలి. చాలా తక్కువ రేట్ అండి టికెట్. సేమ్ ఇంకా మెట్రో స్టేషన్లో ఇచ్చినట్టు ఇచ్చేసారు. సెకండ్ ఏసీ స్లీపర్ వచ్చింది మనకి. సెకండ్ ఏసీ. Yes, 30. దిస్ వన్ You can have one life. రైట్ సైడ్. Yeah, 10 life. ఓకే. ట్రైన్ ఒకసారి ఫ్రంట్ చూపించేసి ఇది బ్యాకా. అదిగోండి ఇంకా అది ట్రైన్. అక్కడ ఇంకో ట్రైన్ ఉంది, అది ఇంజిన్ అనుకుంటా. ఇది సెకండ్ ఏసీనా థర్డ్ ఏసీనా ఏం అర్థం కావట్లా. లోపల ఏసీ అయితే గుమాయించి కొడుతుంది. ట్రైన్లు చూడండి నీట్గా ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి. కాకపోతే సీట్ నెంబర్లు ఏం లేవు. కపున్ కాప్. ఇక్కడ కపున్ కాప్ అంటే థ్యాంక్ యూ అని అర్థం. ఇంకోటి ఏంటంటే ట్రైన్లో ఇట్లాంటికి మనకి షూస్ కన్నా చెప్పులు అయితే కంఫర్ట్. వాష్రూమ్లకి అట్లా వెళ్ళడానికి అన్నీ పెట్టుకున్నాను. పెద్ద బ్యాగ్ కదా, షూస్ ప్యాక్ చేసేసుకుందాం. రేపు పొద్దున్నే వేసేసుకోవచ్చు షూస్. ఓకే, డ్రింక్స్ ఉన్నాయా? అన్ని షుగర్ ఐటమ్స్. వాటర్. Thai tea. What's the matter? Delicious Thai tea. నో షుగర్. Very good. హౌ మచ్? Top of 15. 15. ఓకే కీప్. బై. ఇండియా. యా, బై. స్ట్రా కూడా ఇచ్చారు. అంటే మనకి డ్రింక్స్ అయ్యి అమ్ముతున్నారు. వాటర్ చాలా ఇంపార్టెంట్ అండి బాబు. ఎవరిస్తారు? ఈ దేశంలో వాటర్ ఒక్కటే ఫ్రీగా దొరకవు. ఎక్కడికి వెళ్ళినా ఎవరు 2 బాటిల్ ఒకటి మన దగ్గర ఉంది. ట్రైన్ స్టార్ట్ అయ్యి ఒక 20 నిమిషాలు అవుతున్నా కానీ ఇక్కడ 5G అయితే వస్తుంది. అంటే ఊరవతలు కూడా 5G వస్తుందని అర్థం. సెట్ ప్రతి ఒక్కళ్ళు అందరు కట్టలను వేసేసుకున్నారు. అలాగే మనకి ట్రైన్లో సెకండ్ ఏసీ కదా, ఇది ఏంటబ్బా బ్లాంకెట్ వెళ్ళే కప్పుకోవడానికి చలి పుడితే. రైలు కూడా స్టార్ట్ అయిపోయిందండి. యాక్చువల్గా మనది పైన వచ్చింది అప్పర్ సీటు. ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ ఎవరో పెట్టేసుకున్నారు బ్యాగ్. నన్ను అడిగితే కింద పెట్టేసుకోండి అని చెప్పారు. మన సైడ్ లాగే టికెట్ కలెక్టర్లు వాళ్ళంతా వచ్చి చెక్ చేస్తున్నారు కదా, మొత్తం చెక్ చేసుకుంటే వెళ్తున్నారు వాళ్ళు. ఇంకా వాష్రూమ్ వచ్చేసి ఇలా అయితే ఉంది. సోప్స్ కూడా పెట్టారు ఇక్కడ. సారీ చేతులు కడుక్కోవడానికి. మిర్రర్ ఉంది మంచిగా. సో ఇంకా సెట్ అండి. ఈ వీడియో ఇప్పుడు ఎడిటింగ్ చేస్తా. రైల్లో ఇంటర్నెట్ వస్తుందా ఇంతకీ? థాయిలాండ్లో నెట్వర్క్ బాగుండిద్ది. నెట్ వస్తుంది ఇక్కడ వరకు బాగానే. సో
ఎడిటింగ్ చేసేసి అప్లోడ్ పెట్టేస్తా, ఎందుకంటే ఇవాళ రికార్డ్ చేసా కదా ఇక్కడ వరకు, రేపు పొద్దున్నే రిలీజ్ అవ్వాలి. బాగుందండి, రైలు అయితే బాగుంది. పాత ట్రైన్, నేను ఎక్స్పెక్ట్ రైల్వే స్టేషన్ ఉన్నంత ఇదిగా అయితే తెలియదనమాట. మరి ఇప్పటి వరకు వీడియో చూసారు కదండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియో రేపు ఉదయం పూట, రేపు మధ్యాహ్నం అయిందిలే, రేపు మధ్యాహ్నం చాంగ్ మాయిలో దిగి అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. అక్కడి నుంచి మనం మన ఆశ్రయం వెతుక్కొని చూద్దాం, ఇంకేమైనా చూస్తాం వెళ్ళేదారిలో, చూసి ఇంకా అక్కడ వీడియో ఏం చేద్దాం. ఉంటాను. అవుతుంది, బ్యాగే సేఫ్గా ఉండిద్దా ఉండదా? ఉంటుందిలే, ఎక్కడికి పోద్ది.